సార్ ఇంటికి తీసుకురావచ్చా సార్? అదేం కుదరదు, ఎందుకంటే అది కంటైన్మెంట్ జోన్ కదా. సార్ అలా చెప్పకండి సార్ ప్లీజ్. మేము ఎక్కువసేపు ఇక్కడ ఉంచంలే సార్, అమ్మకి చూపించి తీసుకెళ్తాం. ప్రాబ్లం అది కాదండి. ఈ రోజు లెక్క చూసారా, ఒకే రోజులో 215 కేసులండి. వాటిలో 184 కేసులు ట్రాన్స్మిట్ అయినవి. ఇప్పుడు ఎమోషనల్ గా ఆలోచించకుండా సేఫ్టీ ఏంటో అది చూసుకోండి. అందుకే కదా మేము ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ప్లీజ్ సార్. వీల్లేదు సార్. సార్ మాకు తెలుసు సార్, అయినా మీరు కొంచెం మనసు పెడితే. బాబు, కేరళలో అవుట్ బ్రేక్ చాలా పెద్ద విషయం. పైగా ఈ జోన్ లో 12 కేసులు ఉన్నాయి బాబు. ఈ టైంలో ప్రజల సేఫ్టీ చూస్తావా లేక నీ ఎమోషన్స్ చూస్తావా? ప్రోటోకాల్ అనేది ఉంది కదా. సార్ మరి అమ్మని అక్కడికి తీసుకురావచ్చా సార్? బాబు, వాళ్ళందరూ వయసైన వాళ్ళు అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలం? ప్రోటోకాల్ అని చెప్తున్నాను కదా, బాడీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు? సార్ ప్లీజ్ సార్. రూల్స్ అంట గొడ్ది గుడ్డు. ఇది కంటైన్మెంట్ జోన్ అని తెలిసే కదా బాడీ తీసుకొచ్చారు. అదేదో ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చారన్న. అదే కదా, చట్టం అంటే అందరికీ ఒకేలా ఉండాలి. ఇలా చేయొచ్చా? ఎవరిని అడిగినా ఊరికి ప్రోటోకాల్ అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళైనా ఫోన్ తీస్తారేమో చూద్దాం. ఈ చివరి సమయంలో ఆళ్లకాళ్ళు ఏళ్లకాళ్ళు పట్టుకోవడానికి బదులు ఏమైనా పర్వాలేదని మనమే రంగంలోకి దిగాలి. మిగతా తర్వాత చూసుకోవచ్చు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. శ్మశానానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు పక్క నుంచే కదా వెళ్ళాలి. బచో, ఇలా రిస్క్ తీసుకోవద్దు, తర్వాత సమస్యలు వస్తాయి. ఏం జరిగినా పర్లేదు, చూసుకుందాం. రే బచ్చో, రే 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 ఆగరా. వచ్చు రే. అమ్మా, రేపు నాన్న వస్తున్నారు. కనీసం అమ్మాయినా చూడొచ్చా? కుదురుతుంది, ప్రార్థించండి. అంకుల్, కమరు ఇప్పుడు సముద్రం పైన అలా ఎగురుతూ వెళ్తుంటాడు కదా, అవునా? మన కల్లా ఈ కాలం ఉంది కదా. నేను కమరు ఒక బల్లకట్టు మీద ఎక్కి దాన్ని దాటి వెళ్లేవాళ్ళం. సరదాగా ఉండేది. అలా వెళ్తున్నప్పుడే మీ అమ్మ గట్టు మీద బట్టలు ఉతుకుతుంటే చూశాడు. అప్పుడే సైట్ కొట్టాడు. వాడికి చూడగానే లవ్ పుట్టేసిందిరా. ఆ తర్వాత వాడు నన్ను వదిలిపెట్టేసి బల్లకట్టు మీద వాడే వెళ్ళడం మొదలు పెట్టాడు. వాడు చాలా మంచి మనిషిరా. అంకుల్, నాన్న చనిపోయినా నా మీద కోపం తగ్గి ఉండదు కదా. ఏ తండ్రి అయినా చనిపోయేటప్పుడు కొడుకు మీద కోపంతో చనిపోడరా.
నాన్న 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 ఏరా నువ్వు అసలు మనిషివేనా? నాన్న హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందిరా నాన్న మీద ప్రేమ? బాబు బచ్చు నేను చెప్పింది మనసులో పెట్టుకోవద్దురా నాన్న బాబు బచ్చు. బచ్చో లేరా, వెళ్ళాలి కదా. తర్వాత కన్సెంట్ లెటర్, పాస్పోర్ట్ కాపీ తీసుకొచ్చారా? సరేనా? సార్ సార్ మీ పేరేంటి? షహాద్. ఏ ఊరు సార్? ఇక్కడే కకోడి. చెప్పండి. అదేనా, ఆ. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే నాన్నను ఒకసారి ఇంటికి తీసుకువెళ్దాం. అదేలా, ప్రోటోకాల్ ఒకటి ఉంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేసి తీరాలి. కంటైన్మెంట్ జోన్ లోకి డెడ్ బాడీస్ ని తీసుకెళ్లకూడదండి. కానీ మీరు తలుచుకుంటే చాలన్నా, ఆ? మీ వల్ల అవుతుందన్నా. ఇందులో నేనేం చేయలేనండి. ఆ. రెడీ. ఒప్పుకున్నారా? ఏమన్నారు? అక్కడికి వెళ్ళడానికి టైం ఉంది కదా. ఆ, ఇదిగో ఇది వేసుకోవాలంట. జాగ్రత్త, జాగ్రత్త, మెల్లగా. పట్టుకో, గట్టిగా, గట్టిగా పట్టుకో. పైకి, కొంచెం పైకి. నువ్వు పైకి వెళ్ళు. ఎత్తు. ఇంకొంచెం లోపలికి. కొంచెం నెట్టండి. అంతే అంతే అంతే, చాలు. హలో హలో, ఎక్కడికి? నేను నాన్నతో లేదు లేదు, రావచ్చా? మీరు రాకూడదు, అనుమతి లేదు. సార్ లేదు బాబు, ఈ బండిలో సార్, ప్లీజ్ సార్, రాకూడదు. కొంచెం వెనకాల బండిలో రండి. ఆలోచించండి. సార్, చెప్పేది ప్లీజ్ సార్. వినండి, కుదరదు. సార్, ప్లీజ్. మీరు ఆ బండిలో రండి. ప్రోటోకాల్ సార్. ఉందని నేను చెప్పాను కదా. సార్ ఓకే రైట్, పోనీ. సార్ అంబులెన్స్ లోనే ఎక్కాలని చూశాడు. మనమేం చేస్తాం, ప్రోటోకాల్ ఒకటి ఉందిగా. చెప్పినా పట్టించుకోవడం లేదు. నన్ను అంబులెన్స్లోనే రానిచ్చుంటే ఎలాగైనా సరే నేను అతన్ని కన్విన్స్ చేసుంటేవాడిని. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? హుషారా, బాబా ఓవర్టేక్ చేయండి. ఆ? అంబులెన్స్ని ఓవర్టేక్ చేయండి. ఆ. ఏ విజేష్, మాస్క్ వేసుకో త్వరగా. సరే, త్వరగా త్వరగా వేసుకో. వస్తున్నారు. సార్ ఇదే సార్ మా ఇల్లు. నాన్న ఒక్కసారి మా అమ్మకి చూపించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం సార్, ప్లీజ్ సార్. ఇలా చూడు, కుదరదని అక్కడే చెప్పానా లేదా? సార్ సార్ ప్లీజ్ సార్, మీరు మనసు పెడితే అవుతుంది సార్, ప్లీజ్ సార్. ఎందుకయ్యా అర్థం చేసుకోవడం లేదు? ప్రోటోకాల్ ఒకటి ఉంది సార్, కదా. ప్లీజ్ సార్, సార్. ఇదేమన్నా నా చేతుల్లో పనా? నేనెందుకు కాదని చెప్తాను. సార్ సార్ ప్లీజ్ ముందు ఆ సార్, బండి సార్, అక్కడి నుంచి సార్, తీయమని సార్, చెప్పండి, సార్, సార్, తీయమని ప్లీజ్ చెప్పండి. సార్, సార్ ప్లీజ్ సార్. ఏమనుకుంటున్నారు? సార్. బండి ఎవరు ఇక్కడ ఆపింది? తీయండి, బండి తీయండి. కదండి ఉంది.
మీరేం చెప్పినా కుదరదండి. ఒకసారి చెప్తే అర్థం కదా. బాడీని లోపల ప్యాక్ చేసి పెట్టారు. అలాంటప్పుడు దాన్ని బయటికి తీసి ఎలా చూపించగలం? చెప్పినా అర్థం చేసుకోరేంటి? ఏంటండి రెచ్చిపోతున్నారు? ఏమండి ప్రోటోకాల్ ఉందని చెప్తున్నానే లేదా? ప్రోటోకాల్ గాడ్ గుడ్డు మీకు నచ్చిన రేయ్. ప్రోటోకాల్ మార్చుతారా? రే సాలి తలుపుతీరా. హలో, హలో, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. హలో, సార్, ఏంట్రా, ఓవర్గా మాట్లాడుతున్నాడు? రేయ్, ఆగండి, ఎందుకు సార్. గొడవ చేస్తున్నారు? నేను మాట్లాడతాను వదిలే. లేదండి మాట్లాడడానికి ఏం లేదు. కుదరదని చెప్తున్నానా లేదా? గవర్నమెంట్ రూల్స్ చెప్పింది కదా, అవన్నీ ఊరికే చెప్పింది అనుకుంటున్నారా? వాటిని ఫాలో చేయమనే కదా చెప్పారు. గవర్నమెంట్ కాదని ఎలా చేస్తాం? కమరు కమరు నేను రా సార్ని. కమరు తను చెప్పేదంతా నిజమేనా? ఎయిర్పోర్ట్ నుంచి బచ్చు బతిమాలుతున్నాడు. అప్పటి నుంచి ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఏంటి అంటున్నాడు. తెరిచేస్తారా? ఉండండి, నేను పోలీసులు పిలుస్తాను. సార్, సార్, ఆ, సార్, ఫోన్ తీయవయ్యా. సార్, పోలీసులు ఫోన్ చేయండి. సార్, చెప్తే అర్థం కాదు. ఫోన్ చేయండి. అది, ఇలా చూడు, కాస్త ఊరుకో. సార్, ఆగు, నేను తనతో మాట్లాడతాను. ఏం చేస్తారు? ఈ దారి దిశగా తీసుకెళ్ళాలి. ఇంకో దారి లేదండి. పోలీసులు పిలుస్తారు. ఉండవండి, ఫోన్ చేయండి. సార్, నీ తీసుకువెళ్ళ నువ్వు. సరే, మిగతా వాళ్ళందరూ వెళ్ళండి.